కి నమస్తే. వ్యవసాయ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మేడ్చల్ మల్కాజిర్ కన్వీనర్ అహ్మద్ పాషా గారిని కలవడానికి వచ్చినాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. బాగురా? ఓకే. అంటే ఇప్పుడు మీ పార్టీ అధికారం లేదు, పార్టీ పరిస్థితి చూస్తున్నారు కదన్నా. ప్రజల్లో మొత్తం ఏ ఇంటికి పోయినా కేసీఆర్ ని ఓడగొట్టినామన్న ఒక బాధలో ఉన్నారు. కేసీఆర్ గారిని మేము ఓడగొట్టి తప్పు పని చేసినామన్న ఒక మనోవేదనలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడైతే ఈ మార్పు కోరుకున్నారు కాబట్టి కేసీఆర్ కొట్టారు, మళ్ళీ బాధ ఎందుకు? మార్పు కోరుకున్నా ఇలాంటి మార్పు కోరుకోలేదు కదా. పబ్లిక్ లో ఆశపడ్డారు. ఇప్పుడు అతను కాంగ్రెస్ వాళ్ళు పబ్లిసిటీ చేసింది, పెన్షన్ పెంచిస్తా, రైతు బంధు ఎక్కువ ఇస్తా, మరి రైతు బీమా ఇస్తా, ఇవన్నీ ఎక్స్ట్రా పబ్లిక్ కొంచెం ఆశపడ్డారు. అది కూడా తప్పలేదు. ఆశ అనేది అందరికి ఉంటది, అదేవిధంగా ఆశపడ్డారు. కానీ వచ్చింది ఈయన రావడమే హైడ్రా అని చెప్పి ఇల్లు గోల కొట్టడం, గరీబోల్ని రోడ్డు మీదకి వేయడం, ఇవన్నీ చిత్తగా ఎన్ని చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ప్రజలు ఇప్పుడు మార్పు ఇప్పుడు డబల్ మార్పు కోరుకుంటారు. కేసీఆర్ని వదిలిపెట్టడం ఒక మనోవేదనలో బాధల్లో ఉన్నారు ప్రజలు. చూస్తా ఉన్నారు, ఏడపోయినా కానీ ప్రజలు సంతోషంగా ఎక్కడ పోయినా కేసీఆర్ గారిని వదులుకున్నామన్న ఒక బాధల్లో ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. కావాలనే బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్లకార్డ్ పెట్టిరు వాళ్ళు మీటింగ్ లో. ఆ 100 రోజులు మరి వాటికి దాదాపు 18-19 నెలలు ఇప్పటికి వాళ్ళ అధికారంలో వచ్చి 6 గంటల్లో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసి చూపించారు? చేశారు కదా. ఏం చేశారు? ఫ్రీ బస్ చేసారు, ఫ్రీ బస్ ఒకటే, రుణమాఫీ చేసారు. ఓకే. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ చేస్తున్నారు. ఫ్రీ బస్ చేసి ఇంట్లో ఉన్న మహిళలు రోడ్డు మీదకి ఇస్తారు. రోడ్డు మీదకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ పని పాట లేకుండా కూడా తిరుగుతున్నారు కదా అంటే మహిళలు బస్సులో. ఇంకో బస్సులలో చూస్తున్నారు. ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు నల్లాల దగ్గర లేడీస్ కొట్టుకుంటుండే, ఎట్లా పానిపట్టు యుద్ధం అని జరుగుతుండే, నీళ్లు పట్టడానికి నువ్వు ఇంత నేను ఇంత, అలాంటి యుద్ధం బస్సులో చూస్తుండే మనం అప్పుడు. ఇప్పుడు బస్సులో చూస్తున్నాం. అలాంటి యుద్ధం అవుతుంది. సీట్ల కోసం ఎట్లా కొట్టుకుంటున్నారు, జనాలు పట్టుకొని కొట్టుకుంటారు. ఇదంతా చూస్తా ఉన్నారు బస్సులో, మీరు కూడా చూస్తున్నారు. సోషల్ మీడియాలో రోజు ఒక వీడియో వస్తా ఉంది. రోజు బస్సులో కొట్లాడినాయి సీట్ల కోసం. మహిళలు ఏమో పైసలు పెట్టకుండా ఫ్రీ బస్ కోసం సీట్ల కోసం కొట్లాడుకోవాలి, జెంట్స్ ఏమో పైసలు పెట్టి నుంచొని పోవాల్సిన పరిస్థితి. గతంలో ఒక 2-3 వీడియోలు వైరల్ అయినాయి. చెప్పారు కదా, మేము హైదరాబాద్ నుండి సిద్దిపేటకి, హైదరాబాద్ కరీంనగర్ నుంచొని రావాల్సి వస్తుంది. లేడీస్ ఏమో జెంట్స్ సీట్ లో కూర్చుంటారు, లేమంటే లేస్తలేరు, వాళ్ళు లేబలేని పరిస్థితి. ఇలాంటివి అన్ని తీసుకోవాలి. ఎవరు పెట్టమన్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపు 400 చిల్లర సంక్షేమ పథకాలు పెట్టారు. మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎలా అన్నా ఎందుకు ఫ్రీ బస్? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దానికి సంతోషపడుతున్నామని చెప్పారు. నేను ఏమంటానా, ఫ్రీ బస్ పెట్టమని చెప్పి మహిళలు అడిగారా? అడగలేదు కదా. ఫ్రీ బస్ మీరు ఎవరికి పెట్టదు? ఎవరన్నా అప్పట్లో. ఇప్పుడు దళిత వర్గం అనేది ఆ దళిత వాళ్ళు అడగదు. వాళ్ళు అనగారిన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు మా దళిత సోదరులు ఎదగాలి. వారు ఈ దళిత బంధు అనేది 10 లక్షలు ఇచ్చే కాన్సెప్ట్ ఇచ్చాడు కదా. స్టేట్ వైజ్ గా అమలు చేయలేదు కదా. స్టేట్ వైజ్ గా అమలు చేసి ఎలక్షన్ వస్తే అక్కడ వరకే అమలు చేశాడు. అట్లా ఏం లేదన్న, అది తప్పు. అది తప్పు కాదు. ఇప్పుడు వాస్తవమా కాదు. ఎక్కడ బై ఎలక్షన్ మరీలో ఇచ్చారు, హుజరాబాద్ లో ఇచ్చారు. బై ఎలక్షన్లు వచ్చినాయి, అక్కడ ఇచ్చిండు. ఏమంటానా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇదైతే కాన్సెప్ట్ తీసుకుంటే సార్ చెప్పిండు ఆల్రెడీ. దళిత బంధు ఎప్పుడైతే హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ దళితులకు దళిత బంధు ప్రకటించడం సంతోషమైన విషయం. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండు. ఇచ్చారు కదా అన్న కొంతమందికి. నేను ఏమంటానా, ఏదో క్వశ్చన్ అడుగుతారు, నాకు ఆన్సర్ చెప్పే అవకాశం ఇస్తలేరు మీరు. ఇప్పుడు మీరు క్వశ్చన్ దళిత బంధు గురించి అడిగారు. మీరు దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం హుజరాబాద్ తీసుకున్నాం. దాదాపు 2000 కోట్లు అక్కడ ఎట్ ఏ టైం అందరికి ఇచ్చినాం. అట్లా ఏరియా వైజ్ గా ఇది ఒకటే విడత రాదు, అన్ని విడతగా అందరికి వస్తుంది అని చెప్పి సార్ ఫస్ట్ డే ఎప్పుడైతే లాంచ్ చేసినా ఆ రోజే చెప్పిండు. స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఒక 2% ఓటర్ మీద 2% తేడాతో మనం ఓడిపోయినాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆడిపోయింది. సరే, ఇప్పుడు దళితుల మీద అంతా ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయమని రాదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం దళితుల మీద ప్రేమ లేదా, దళితుల గెలవలేదా వాళ్ళు, అది కంటిన్యూ చేయమని రాదు కదా. దళిత బంధు పథకం ఎందుకు ఆపుతున్నారు? దళితులు ఓట్లు వేసినా, ప్రజలు ఓట్లు వేసినా గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. దళిత బంధు చేయడం సంతోషమైన విషయం కాదని అనట్లేదు, కానీ కాలే కదా అంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే ఏమంటున్నా సార్, డే 1 రోజు స్టార్ట్ చేసిన రోజే చెప్పారు మీకు స్టెప్ బై స్టెప్ అందరికి ఇస్తాం. ఫస్ట్ దీన స్థితిలో ఉన్నటువంటి పేదలని ఫస్ట్ గుర్తిస్తాం, తర్వాత ఇంకో స్టెప్ అన్నారు. ఒక స్టెప్ ఇచ్చే లోపే ఎలక్షన్స్ వచ్చేసినాయి, మనం అధికారం కోల్పోయినాం. ఆ ప్రాజెక్ట్ అని కాదు, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సంక్షేమ పథకం. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోయినాయి. ఒక కేసీఆర్ కిట్, ఒక న్యూట్రిషన్ కిట్, ఇవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు తులం బంగారం ఇస్తాను. మనం కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చినాం మన పార్టీ అధికారంలో. తులం బంగారం మన ఎవరికి వచ్చింది? తులం ఇనుము కూడా రాలేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి ఇస్తలేదంట. ఇస్తాంది కానీ తులం బంగారం ఇస్తున్నారు కదా, ఆశ పెట్టిగా పబ్లిక్ ని మోసం చేశారు కదా. ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఎట్లా ఏడు అమలు చేసి ఒక్కొక్కటి ఫ్రీ బస్ తప్ప ఏమైనా పెట్టి రాళ్ళు ఏం చేస్తారు? ఫ్రీ బస్ లక్షల రుణమాఫీ ఎడ చేసారు? 2 లక్షలు. గతంలో కేసీఆర్ 1,00,000 రుణమాఫీ 4 విడతలు చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ నేను ఏమంటా 1240 చిల్లర గ్రామాలు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. ఏ ఒక్క గ్రామానికైనా కంప్లీట్ గా రుణమాఫీ అయిందా? ఏ గ్రామానికైనా చర్చకు సిద్ధమని అంటారు. పదండి మేము కూడా వస్తాం, పదండి. మేము కూడా మా దగ్గర కూడా లిస్ట్ ఉంది ఎవరికి ఏ రైతుకైంది. మాతో ఎందుకన్నా రైతుల దగ్గర ఎక్కడైతే రైతులు జమ అక్కడ మీటింగ్ పెట్టి చెప్పమని చెప్పారు. రైతు వ్యతిరేక ఎట్లా ఉందో అంటే మళ్ళీ రైతులు ఎందుకు ఇలా తిట్టడం, రైతులు ఎందుకు సోషల్ మీడియా తిట్టడం, అమ్మ నా బుద్ధి తిడుతున్నారు రైతులు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో మాకు కర్మ పట్టలేదన్నా. సరే మేము మీరు అన్నట్టు అట్లా అనుకుంటే ఒక రైతుకి ఇస్తాం, 2కి ఇస్తాం, 3కి ఇస్తాం. వందలాది రైతులకైతే ఇవ్వలేము కదా. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉన్నారు, స్టేట్ వైజ్ ఉన్న ప్రతి రైతుకు కూడా ఇస్తాం అన్న. అదే అసలు చెప్పేటోనికి ఉండాలి, వినటోనికి ఉండాలి. అది ఉంటా చూడు సామెత. చెప్పేటోనికి కూడా ఆలోచన ఉండాలి. ఒక రైతుకి ఇస్తాం, 8 రైతుకి ఇస్తాం, 10 మందికి ఇవ్వగలుగుతాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇవ్వగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా బాధలో ఉన్నారు కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రతి ఏరియాలో మా కార్యకర్తలు మా పార్టీ లీడర్లు పోతున్నారు, ఆడ అనిపిస్తూనే ఉంది, ఆడ చూస్తూనే ఉన్నారు. రుణమాఫీ కంప్లీట్ అయిందా కాదా అన్నది. కంప్లీట్ అయితే వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా. సరే మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇచ్చింది అనుకో, ఇంకోటి అనుకో, మీరు అన్నట్టు మేమేదో చూడలేదు. సరే ఎలక్షన్ పెట్టామని చెప్పండి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయింది. ఇప్పుడు మీరు మా గ్రౌండ్ లో మంచిగా ఉంది కదా మీకు, మీరు అంటున్నారు. సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ పెట్టామని చెప్పండి. వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా చూద్దాం. గ్రౌండ్ లో ప్రజలు తీర్పు చెప్తారు. ప్రజలు ఒకసారి ఓటేసి తప్పు అనుభవించడం రాని ఒక బాధలో ఉన్నారు. సరే మీరు అంతా మంచిగా చేసామని చెప్పుకున్నప్పుడు ప్రజల దగ్గర అంతా మీకు సానుభూతి ఉంది, అంతా ప్రజలు మాకెళ్ళి ఉన్నప్పుడు ఎలక్షన్స్ పెట్టండి కదా. ఎలక్షన్స్ ఎందుకు లేట్ చేస్తున్నారు? మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి. ఆ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులకు వేస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేస్తారు అనుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేస్తున్నారు మీరు అనుకుంటారు? మాకైతే ఏమి అభివృద్ధి కనబడలేదు. అంతేనా? మీరేమి అభివృద్ధి చేస్తున్నారు? ఇప్పుడు అభివృద్ధి అంటే హిస్టరీలో 400 ఎకరాలు ఏదైతుందో జంతువుల్ని ఆ చెట్లని కొట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేయడం, హైదరాబాద్ ఇచ్చి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం, ఇదేనా? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి మహిళల్ని కొట్టుకునేటట్టు చేయడం, ఇదేనా అభివృద్ధి? మీరు అనుకున్న అభివృద్ధి? ఏం అభివృద్ధి చేస్తారు వాళ్ళు? హెచ్సి భూములపై ఫేక్ వీడియోలు సృష్టించి ఎందుకు సృష్టించాలి? చలో మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఫేక్ వీడియోలు సృష్టించారు. వీళ్ళు ఫేక్ వీడియోలు సృష్టించి ఉంటే ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకి పోయినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు అక్కడ ఎటువంటి పనులు జరగద్దు, ఇక్కడ ఏం జరగద్దు, సుప్రీంకోర్టు వారి టీం ని ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళంతా చెక్ చేసి ఇక్కడ జంతువులు ఉన్నది నిజం, ఇక్కడ చెట్లు వీళ్ళు 100 ఎకరాలు చెట్లు నరికింది నిజం అంతే. వాళ్ళు రిపోర్ట్ ఎందుకు ఇస్తారు? మేము వీడియోలు క్రియేట్ చేస్తే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే అవసరం ఏముంది? రియాలిటీ చూపిస్తున్నాం ప్రజలకి, నిజాలు ఏమన్నది మా సోషల్ మీడియా ద్వారా మేము చూపిస్తున్నాం ప్రజలకి. నిజాలు తెలియదు కదా, నిజాలు చూపిస్తున్నాం. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు అమ్ముడు పోయింది, అది వాళ్ళకి కంపల్సరీ అధికారం ఉన్న పార్టీకి కాపు కాస్తా ఉంటాయి. కానీ నిజాలు ఏంటంటే ప్రజలకు తెలవాలంటే మేము దిగాలి కదా. అందుకే మేము దిగి నిజాలు జింకలు అనేది జింకలు పక్షులు నెమళ్ళు ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి, ఎన్ని చెట్లు నిలుతాయి. ఇప్పుడు కేసీఆర్ హరితారం పెట్టి కొన్ని లక్షల మొక్కలు నాటిండు. ఈయన ఎన్ని లక్షల మొక్కలు ఇలా కట్ చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇది పద్ధతి అంటే ఈ విధంగా ఈ మొక్కల్ని కట్ చేసుకుంటా పోతే రానున్న కాలంలో ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఏముంది? పొల్యూషన్ది. ఆ పరిస్థితి మనం హైదరాబాద్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు ఆక్సిజన్ దొరకదు. ఢిల్లీలో ఎట్లా చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనం. ఢిల్లీ వింటర్ రాగానే పొల్యూషన్ కి, ఇప్పుడు ఆల్రెడీ పొల్యూషన్ సిటీ అది, వింటర్ సీజన్ ఇంకా 2 months ఉంటుంది, ప్రజలు ఎంతమంది చచ్చిపోతారు. అలాంటి పరిస్థితి మనం హైదరాబాద్ లో ఎదుర్కోగలుగుతాం. కేసీఆర్ ఎన్ని మొక్కలు, లక్షల మొక్కలు పెట్టి హరితారం అనే ప్రోగ్రామ్ తీసుకొని లక్షల మొక్కలు పెట్టి హరితార గ్రీనరీ చేసిన మొత్తం తెలంగాణని చేయలేదా? చూడలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసారు కదా, మీకు కూడా తెలుసు. జవహర్ నగర్ అభివృద్ధి చెందిందా? చెందింది. దాదాపు 300-400 కోట్లతో అభివృద్ధి చెందిందా? కనిపిస్తా ఉన్నాయి కదా మీరు. గల్లీ గల్లీ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, మంచినీరు. జవహర్ నగర్ కి మంచినీరు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. మంచినీళ్ళు జవహర్ నగర్ మంచినీళ్ళు ఎక్కడి? అప్పుడు ట్యాంక్ లో తెప్పించుకుంటుండే మనం. మిషన్ భగీరథ తీసుకొచ్చి జవహర్ నగర్ కి మంచి ఇంటింటికి నల్లా ఇయ్యాలి, ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు గల్లీ గల్లీ డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ ఉండే అప్పుడు మనకి ఇట్లా ఒక మురికి వాడకుండే మనది గతంలో. ఈ రోజు ఎట్లయిపోయింది జవహర్ నగర్? మల్లారెడ్డి భూ కబ్జాలు తప్ప అభివృద్ధి చేయడం ఏం లేదు. సార్ది భూ కబ్జా అన్నది మీ తప్పుడు ఆలోచన. మాది కాదు కదా, ప్రజలు అంటున్నది నీకు చెప్తున్నా. ఇక్కడ భూ కబ్జాలు చేసిండు సార్, భూ కబ్జాలు జోలికే పోడు. సార్ చేస్తాడు రియల్ ఎస్టేట్. కాకపోతే ఏంటిది, ఎక్కడైనా భూమి అనేది ఎవరికైనా పైసలు అవసరం తక్కువ రేటుకి వస్తే కొనుక్కొని అమ్ముకుంటానే భూ కబ్జా అనేది సార్ చరిత్ర లేదు. కాకపోతే కొందరు లోకల్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ పేరు చెప్పుకొని ఇట్లా వాళ్ళు లబ్ధి పొంది, ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారు కదా
సార్ పేరు చెప్పుకొని వాళ్ళు లబ్ధి పొందారు తప్ప సార్కి ఎటువంటి సంబంధం, భూ కబ్జాలకు సార్కి సంబంధమే లేదు. జవహర్ నగర్ అభివృద్ధి చెందితే మేయర్ ఎందుకు మార్చారు? జవహర్ నగర్ చాలా ఇంకో మేయర్ ఎందుకు మార్చారు అంటే చూడాలన్నా గతంలో 20 మంది కార్పొరేట్లు ఉండే, 22 మంది దాకా మనం గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీని గెలుస్తుండ్రు. మిగతా 9 మంది 7-8 మంది ఇండిపెండెంట్ ఉండే, ఒక 2-3 కాంగ్రెస్ ఉండే. వాళ్ళు మన పార్టీలో వచ్చారు, మనం వెల్కమ్ చెప్పినాం, తీసుకున్నాం. తర్వాత 20 మంది మనదే బీఆర్ఎస్ మేయర్ వచ్చారు, కావ్య గారు వచ్చారు మేయర్గా. వారి యొక్క దాంట్లో మంచి జవహర్ అభివృద్ధి పదంలో దాదాపు 300 కోట్ల దాకా తెచ్చింది ఆమె. ఆమె కష్టపడితేనే ఆమె కొట్లాడామా, దానికి సంబంధించిన మినిస్ట్రీతో కొట్లాడామా, ఇవన్నీ చేస్తేనే జవహర్ డెవలప్ అయింది. గతంలో ఒక సిసి రోడ్ లేకుండా మన ఏరియాలో అంత అభివృద్ధి చేసింది బాగానే ఉంది. కరెక్ట్. ఎందుకు మారేది కార్పొరేటర్లు? కార్పొరేట్ వాళ్ళ సొంత లాభం. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ వరకు కూడా కార్పొరేట్ మనతోనే ఉంటాయి. అవును, నేను అనేది అది. ఎలక్షన్ల ముందు ఉన్నారు, మల్లారెడ్డికి సహకరించారు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఒక 2% ఓటమి తేడాతో మనం ఓడిపోయినాం. కాంగ్రెస్ వాళ్ళు గెలవంగానే ఏదైతే 20-22 మంది కార్పొరేట్లు అటు చంపారు. వారి వ్యక్తిగత లాభాల కోసం ఇప్పుడు వాళ్ళకి కొంతమంది బిజినెస్ ఉన్నాయి, ల్యాండ్ కబ్ చేసాను, దందాలు ఉన్నాయి, వాటి ఇబ్బందులు వారి వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళు పోయారు తప్ప వాళ్ళు ఇప్పుడు పోయినలే మనం సంతోషంగా ఉన్నారా అన్న? బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అరే మాకు వాల్యూ లేదే. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటారా? వీళ్ళని తగలిస్తున్నారు, వీళ్ళని దగ్గర మీరు అనిస్తున్నారు. వాళ్ళ ఒక మనోవేదన ఉన్నారు, బాధలు ఉన్నారు. ఇప్పుడు మనం నిన్న మొన్న తెలిసింది, మళ్ళీ మా సార్ ఎంట పడతారు, మళ్ళీ మా సార్ దగ్గర పోయి కలుస్తారు, మళ్ళీ పార్టీలోకి వస్తామని చెప్పి వేడుకుంటారు అని చెప్పేసి నిన్న మొన్ననే తెలిసింది మాకు కూడా. బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలోకి రావాలని వచ్చారు, మళ్ళీ ఎందుకు వస్తారు? ఇక వాళ్ళకి ఒక బాధ తెలిసిందన్న. ఇప్పుడు అక్కడ ఎక్కడో లేడా, ఇక్కడ ఎక్కడో లేడా. ఇప్పుడు ఈ జవహర్ నగర్ లో ఎట్లా అయిపోయింది, ఇప్పుడు కార్పొరేషన్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ రాబోతాయి, మళ్ళీ ఆ టైంలో అటు ఇయరు అని చెప్పేసి తెలిసి మళ్ళీ ఇప్పుడు రావడం కోసం ఇప్పుడే కొన్ని ప్రయత్నాలు. ఇప్పుడు కొంతమంది కోర్టుగాళ్ళు ఉంటారు అనమాట, సీట్లు మాట్లాడేటప్పుడు. వాస్తవేనా? మేడ్చల్కి సంబంధించిన ఒక లీడర్ మొన్న ఇప్పుడు దావత్తో కలిసి అంటారు. నిజమే, తెలిసింది మాకు కూడా తెలిసిందన్న. మేము కూడా ఇప్పుడు సోషల్ మీడియా పరంగా తెలుసుకున్నాం. మేము కూడా ఇట్లా కలిసిరు అని చెప్పేసి మేము కూడా సోషల్ మీడియా త్రూగా తెలిసింది. మేటకు సంబంధించిన మా లీడర్ని కలిసి మాట్లాడారు అని చెప్పేసి తెలిసింది. మరి దానికి సంబంధించిన ఫోటోలు అయితే రాలేదని ఇట్లానే ఆ నోట ఈ నోట తెలిసింది, వీళ్ళు పార్టీ మారన్నారని చెప్పేసి తెలిసింది. ఒకవేళ వచ్చిరనుకో ఈ పార్టీలోకి తీసుకుంటారా? చూడండి అన్న, మేము గతంలో మీకు కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాం. కార్పొరేట్ల గురించి అడిగారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, గతంలో వీళ్ళని ఎవరు గుర్తించాలి? గతంలో ఎలక్షన్ ఫస్ట్ టైం ఎలక్షన్ మన మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ అన్నారు. అయితే ఈ మట్టిలో ఉన్నటువంటి వీళ్ళని ఒక ఆనిముత్యాలా తయారు చేసిండు మల్లారెడ్డి సార్. ఇప్పుడు వీళ్ళని కార్పొరేటర్ గా మన పార్టీ తరఫున టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి వీళ్ళని ఒక కార్పొరేటర్ గా ఒక నాయకుడుగా నిలబెట్టాడు. మరి అంత వాళ్ళ మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఆనిముత్యాలు చేసినటువంటి నాయకుడికి మోసం చేసి వీళ్ళు, అలాంటి నాయకుడు చేసినటువంటి పార్టీని మోసం చేసి వీళ్ళు పార్టీని మారారు. చలో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల కోసం, వ్యక్తిగత బిజినెస్ కోసం, వాళ్ళ వ్యక్తిగత దేనికోసం వాళ్ళు మారారు. చలో మారారు, వాళ్ళ జాగాలో ఉన్నారు. తర్వాత ఉన్నటువంటి ఏదైతే సెకండ్ క్యాడర్ ఉందో, సెకండ్ క్యాడర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మా ఉద్యమకారులు కావచ్చు, మా మిత్రులు ఇప్పటిదాకా మేము కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళం కావచ్చు, మేము అందరం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ రోజు దాకా ఎందుకు మా పార్టీ అధికారంలో ఇప్పుడు ఎందుకు కాపాడుకుంటున్నాం మా పార్టీని రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు గుర్రం విలువ తేవాలంటే గాడిద రావాలి. ఎవరైనా తిడతలేము, చెప్తాను. గుర్రం విలువ తేవాలంటే గాడిద రావాలి. ఇప్పుడు ఒక మనిషి విలువ తెలవాలంటే, ఒక మనిషి మనకి బాధ మనం చచ్చిపోయినాక ఇప్పుడు నార్మల్గా మనం సావలేకపోతాం. ఆ మనిషి బతుకున్నప్పుడు మనతో కొట్లాడతామా, తిడతామా, మనతో ఏం చేస్తామా, అది వేరు విషయం పక్క పెడితే చచ్చిపోయిన ప్రతి ఒక్క నోట్లో ఏముంటది? అరే మంచి మనిషి ఉండేరా భయ్, చచ్చిపోయాడు, అరే మంచి చేస్తుండేరా భయ్ అని అంటాం. అదేవిధంగా అధికారం కోల్పోయినాక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అని ప్రజలకు తెలుసు. బట్ ఏ విలేజ్ కైనా పోండి, ఏ గ్రామానికైనా పోండి, ఏ మున్సిపల్ కైనా పోండి, ఎక్కడైనా పోండి, కేసీఆర్ మిస్ అయినామన్న ఒక బాధ. ఒక ముసలవానికి కావచ్చు 2000 రూపాయలు. ఇప్పుడు గతంలో 200 పింఛన్ ఇచ్చిరండి కాంగ్రెస్ వాళ్ళు, మేము 2000 పింఛన్ ఇచ్చినాము. మీరు 4000 పింఛన్ ఇస్తామంటే మోసం మన 4000 కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు రాహుల్ గాంధీ గారి సభలో ప్లకార్డు పెట్టిండు, కేటీఆర్ రాగానే నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఫస్ట్ సంవత్సరం దాని మీద అన్నాడు. ఏది ఫస్ట్? వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం, ఒకటేసారి అన్ని కావాలంటే కాదు. మీరు 100 రోజులు చేస్తామని ఎందుకు వాగ్దానం చేసి మేము అన్నామా? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడిగామా? 100 రోజుల్లో చేయడం మేము అడగలే కదా. 100 రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుతుంది అని చెప్పేసి చేయడం ఇది కరెక్ట్ కాదు కదా. మీరే అన్నారు కదా, మేము అడిగినామా? అడగలే కదా. మా పార్టీ అడగాలి, మా ప్రజలు అడిగారు, అవుట్లేసిన ప్రజలు అడిగారా మాకు 100 రోజుల్లో ఇవి కావాలని చెప్పి అడిగారు? అడగలేదు కదా. మీరే అన్నారు. మరి 100 రోజులు ఇంకా కాలేదా వాళ్ళకి? దాదాపు 17-18 నెలలైంది.
ఈ రోజు వరకు ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఏ సంక్షేమ పథకం ఇచ్చారండి? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక నిమిషం కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు పెట్టారు. కడుపులో పిండం అండి, కడుపులో పిండం ఓటేస్తుందా? చెప్పండి ఒక విషయం. కడుపులో పిండం దగ్గర నుంచి చచ్చిపోయి ముసలంత వరకు కాపాడుకున్నారు కేసీఆర్ గారు. నా తెలంగాణ అస్తిత్వానికి ఇచ్చపడకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకో, తెలంగాణ ఉన్న ప్రజలంతా నా కుటుంబీకులే, మా కుటుంబమే అని చెప్పేసి కడుపులో ఉన్న పిండంకి 3 సార్లు 9 నెలల తర్వాత పిండం పాపను పుడితే వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. పాపను బాబు వస్తే బాబు పుడితే 12,000, పాప పుడితే 13,000. కేసీఆర్ కిట్ అని చెప్పేసి 13-15 రకాల ఐటమ్ అనేది ఒక కిట్ వాళ్ళకి. ఇవన్నీ పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కాపాడుకున్నారండి. ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. మొన్న సీతక్క కూడా అన్నారు మహిళని కోటీశ్వరులు చేస్తాము అని చెప్పి. అంటే మహిళలకి 2,500 ఇస్తామన్న వాగ్దానం ఉంది కదా. ఏమన్నారు వాళ్ళు? ఇంట్లో కోడలు ఉంటే కోడలికి 2,500, అత్త ఉంటే అత్తకి 2,500, ఆడపడుచుంటే ఆడపడుచుకి 2,500. ఎవరికి ఇచ్చారండి? ఒకళ్ళకి ఇచ్చిరా? పోదాం బస్సులో పోదాం. ఇప్పుడు మేము పార్టీ ఎగ్నెస్ట్ గా చెప్తాం మీరు అనుకుంటారు. బస్సులో పోదాం. మరి కోడలకు వచ్చిందా, ఆడపడుచుకు వచ్చిందా, లేక ముసలవాకు వచ్చిందా 2,500? ఉత్తి ప్రచారం తప్ప. వీళ్ళది ఎట్లుందంటే పని తక్కువ ప్రచారం ఎక్కువ. పని ఏముండదు. పని పావులా చేస్తే అదొక సామెత ఉంది, సరణ కోడికి బారణ మసాలా అన్నట్టు. వీళ్ళు చేసేది ఘోరంతా, చెప్పేది కొండంతా. చెప్పుడు ప్రచారం తప్ప పని అనేది లేదు. యథాస ప్రజల ఆలోచనలు పడ్డారండి. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎవరు ఏంది పని చేసేవాడు ఎవరు, ప్రచారం చేసేవాడు ఎవరు, ప్రజల ఆలోచన వచ్చేసింది. ప్రజలు కూడా చదువుకున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు. జస్ట్ ఏదంటే ఒక కంపల్సరీ ప్రతి ఒక్కరికి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, మిస్ప్లేస్ అవుతుంది. అదేవిధంగా ఏదో ఆశపడ్డారు, ఏదో చేస్తాడు రా కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించడం, ఇంత చేసినాడు, ఈయనకనే ఎక్కువ చేస్తాడు అన్న, కానీ మొత్తానికి 0 చేస్తాడు అని చెప్పేసి ఆలోచన చేయలేదు. ప్రజలు కూడా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు రానున్నది స్థానిక సంస్థ ఎలక్షన్ కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఇంకోటి అప్పుడు ఏందో మా పార్టీ సత్తా ఏందో మేము ఏందో ప్రజలు మాకు కంపల్సరీ మేము పబ్లిసిటీకి పోకపోయినా మాకు గెలిపిస్తారన్న ఒక మాకు ధీమా ఉంది. అదే ధీమాతో మేము ఉన్నామండి. కంపల్సరీ మేమే గెలుస్తాం, ఇది మాత్రం గ్యారెంటీ. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు కాదు, స్కాములు, అవినీతి పాలన. కాంగ్రెస్ పార్టీ అంటే స్కీములు, అభివృద్ధి, ప్రజాపాలన అందువల్ల వాళ్ళు అంటారండి. అదే నేను ఇప్పటిదాకా మీకు అదే చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములు. వాళ్ళదంటూ A to Z స్కామ్ చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గతంలో వాళ్ళు 50 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు A to Z స్కామ్లు, ఆ స్కామ్లు అన్ని బయట పెట్టారు తెలుసా. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. మీరు తప్పు విన్నట్టున్నారు. ప్రజలు తప్పదు. బీఆర్ఎస్ అంటే స్కీములు. ఇప్పుడు మా స్కీములు చెప్పాలంటే నీకు కొన్ని చెప్తా. ఒక న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, KG to PG విద్య, మళ్ళీ ఆ పిల్లకి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి, మళ్ళీ ఆ పిల్ల డిగ్రీ PG అయిపోయిన తర్వాత ఇంకా 10 చదువులు చదువుతాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, మౌలానా అబ్దుల్ కలాం పథకం కింద వాళ్ళకి ఒక 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని 10 చదువులు చదివినికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం. మళ్ళీ ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ న్యూట్రిషన్ కిట్, ఆ పిల్లకి ప్రెగ్నెంట్ మళ్ళా న్యూట్రిషన్ కిట్ అట్లా స్టార్ట్ అవుతుంది. ముసలోళ్ళకి పెన్షన్ కావచ్చు. ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజల్లో గుండెల్లో ఇదైపోయింది. ఇప్పుడు ఒక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళండి, న్యూట్రిషన్ కిట్ ఫస్ట్ లాగా ఇస్తారు. 2,500 రూపాయలు కిట్ అండి. న్యూట్రిషన్ కిట్ ఖర్జూరా, బాదం, తేనె, ఇవన్నీ ఒక లోపల ఉన్న పిండ తల్లి ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలి. గర్భస్రావాలు, గతంలో గర్భస్రావాలు చూసాం మనం, ఎన్నో గర్భస్రావాలు గతంలో. గాంధీ నేను పోను నాయన గవర్నమెంట్ దవాఖానకి, నేను పోను నాన్న ప్రభుత్వ హాస్పిటల్కి పాట ఉంది గతంలో రాసేది. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి మీరు మన ఈ లోకల్ మన బాలాజీ నగర్ జవహర్లాల్ ప్రభుత్వ హాస్పిటల్కి మీరు నార్మల్గా ఒక పేషెంట్ లాగా వెళ్ళండి, మందులు లేవండి, మందులు లేవు. డాక్టర్ వస్తున్నాడు, మందులు లేవంటారు. అడిగినామండి ఎన్నిసార్లు, వస్తున్నాను మేము పైన అధికారులకు పెట్టినామన్నారు. పైన అధికారులకు పెట్టినాం, వస్తున్నాయి అన్నారు. అది వస్తూనే ఉన్నాయి. మీరు అడగండి. అక్కడ మామూలు పేషెంట్కి వెళ్ళండి, మీరు ఒక రిపోర్టర్గా కాకుండా పేషెంట్కి వెళ్ళాడండి. మెడిసిన్స్ లేవు, ఏం లేవు, సరిగ్గా పరిపాలన లేదు, అంత చెత్త పాలన, అంత కంపు పాలన అయిపోయింది. కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మా మంత్రి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అన్నారు. అదే విధంగా కరోనా కన్నా డేంజర్ అయిపోయింది పరిపాలన. ప్రజలు చూస్తలేరా? ప్రజలు తగిన రీతిలో జవాబు ఇస్తారు అన్నట్టు. గ్రౌండ్ లో వాళ్ళకి పేరు ఉంది, వాళ్ళు పంచుకున్నట్టు ఎలక్షన్స్ పెట్టమనండి కదా. అందరు ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం అయిపోయి సంవత్సరం అయింది. ఇప్పుడు దాదాపు ఈ కార్పొరేషన్ పదవి కాలం అయిపోయి 6 నెలలు అయిపోయింది. పెట్టమనండి. స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టమనండి. తర్వాత ఎన్నికలు అయితే పెట్టాలి కదా. ఎందుకు డిలే చేస్తున్నారు? ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉందని చెప్పి డిలే చేస్తున్నారు మీరు. ప్రజల్లో మీకు మైనస్ ఉంది, ప్రజలు తిడుతున్నారు. డైలీ రేపు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అయిపోయిందండి. ఇప్పుడు మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో మన రీసెంట్లీ ఒక సంస్థ సర్వే చేసింది.
89 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ 89, ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దగ్గర 89 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అని చెప్పి ఒక సర్వే చేసిన వాళ్ళు. ఇప్పుడు అందరికి తెలియదా? ప్రతి ఒక్కరు ఫోన్లో సోషల్ మీడియా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ప్రతి ఒక్కరు రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి, కొన్ని పార్టీలకు కాపులు వస్తాయి, కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు చెప్పిన రాస్తాయి, అట్లా ఉంటాయి. కానీ ఎవరికి సోషల్ మీడియా అంటే ప్రజలకి లైవ్ ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం ఉంది, నిజాలు తెలుస్తూ ఉన్నాయి. మీరు ఎంత చూసుకున్న పబ్లిక్ని మభ్య పెట్టలేరు. గ్రౌండ్ రియాలిటీ ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా అదే రీతిలో జవాబు చెప్తారని చెప్పేసి రానున్న ఎలక్షన్లో మేము ఆశిస్తున్నాం. కంపల్సరీ మేమైతే గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాం. గ్రౌండ్లో మాట్లాడు మేమైతే ఈసారి అయితే నిన్న మా మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు వస్తే మేము అదే మాట్లాడుకున్నాం అందరం క్యాడర్ కూర్చొని. ఈసారి మేము పబ్లిసిటీ కూడా చేయనవసరంలే, ఆటోమేటిక్గా గెలుస్తామని చెప్పేసి ఒక ఆలోచన చేసినాం అందరం. దేవుని దేవాల అలా గెలుస్తామని చెప్పి కూడా మాకు హోప్ ఉంది. కంపల్సరీ గెలుస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, రజతోత్సవ సభ పెడితే దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అంటారు. దానివల్ల ఇప్పుడు రజతోత్సవ సభ అంటే ఇంగ్లీష్లో సిల్వర్ జూబ్లీ అంటాం. ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటాం. ఒక బిజినెస్ పెట్టాక 20 సంవత్సరాలు మన సిల్వర్ జూబ్లీ జరుపుకుంటాం. అదేవిధంగా మా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 25 years అయింది మా పార్టీ అధికారంలో, మా పార్టీ పెట్టి. అందులో ఒక 12-13 సంవత్సరాలు ఉద్యమంలో కొట్లాడినాం, రాష్ట్రాన్ని సపరేట్ చేయడం కోసం కొట్లాడినాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఎంతోమంది చూసాం, ఎన్ని కొట్లాట్లు చేసినాం, బుల్లెట్ దెబ్బలు తిన్నాం, మా వాటర్ స్ప్రేలు మొక్కలు పుట్టారు, ఆ లాఠీ దెబ్బలు తిన్నాం, అన్ని దీన్ని ఎన్నో చేసుకొని 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది. 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేసినామో కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు పబ్లిక్ ఆలోచన కూడా చేయలేదు, తెలంగాణ వస్తే ఇంత మంచిగా అవుతుందా అనే ఆలోచన వారు అనుకోలేదు కూడా. ఇంత గొప్పగా అభివృద్ధి చేసినాం. ఆఫ్టర్ దెన్ చాలా దురదృష్టవశాత్తు ఒక 2% తేడాతోని మనం ఓడిపోయినాం. మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వారు వచ్చి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అది ఇది ఏదో ఇస్తామని చెప్పేసి ఏదో పబ్లిక్ మభ్యపెట్టి వాళ్ళు అధికారంలో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 17-18 నెలలు అవుతుంది వచ్చి, వాళ్ళు చేసింది ఏం లేదు, తక్కువ ప్రచారం ఎక్కువ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఎప్పుడైతే మన అధికారం పోయిందో ఆ రోజు కూడా మన అందరికి ఏదైతే సెకండ్ క్యాడర్ ఉంటుందో మా అందరికి చెప్పారు, 1 సంవత్సరం పాటు వదిలిపెట్టండి వాళ్ళని, కొత్త ప్రభుత్వం ఒక సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టే చెప్పిండు. ఇప్పుడు 100 రోజుల్లో మేము అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలో వచ్చారు. 100 రోజులు ఇయ్యంగానే మేము 101వ రోజున మేము అడగలే వాళ్ళని. ఎందుకంటే మా అధికార నాయకత్వం కేసీఆర్ గారు ఏమన్నారు, 1 సంవత్సరం పాటు కొత్త ప్రభుత్వం వాళ్ళు సెట్ కావడానికి టైం పడుతుంది, సంవత్సరం పాటు వాళ్ళని మీరు ఏమనకండి, ఎదిరించకండి, సంవత్సరం దాకా ఆగండి అని చెప్పి మా అధినాయకత్వం, మా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కేసీఆర్ గారు మమ్మల్ని ఆగమని చెప్పాడు. సంవత్సరం దాకా మేము ఎటువంటి అడగలేదు, సంవత్సరం దాకా సైలెంట్ కొన్నాం. మీరు ఇట్లా చేయండి, మా వాళ్ళు అయిన తర్వాత సజెషన్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ పథకం గురించి అంటే నేను ఒక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి గారు, అవునంటే నేను చూపిస్తున్నాను. ఫ్రీ బస్ పథకం మీరు పెట్టేది మహిళలకు ఏదైతే పెడుతున్నారో మీరు ఈ పథకంలో కొంచెం మార్పులు చేరిపోయాడు. నేను ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రజలకి మంచి జరగాలి, నా తెలంగాణ ప్రజలకి మంచి జరగాలి అన్న కోరుకునే ఒక నాయకుడిని. నేను ఒక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సీఎంఓ గారికి. దానికి ఒక ట్వీట్ కంపల్సరీ వాళ్ళ అఫీషియల్ అయిన పర్సన్స్ వాడతారు కాబట్టి, ఫ్రీ బస్ అని పెట్టేది వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు వాళ్ళకి ఫ్రీ బస్ అనేది పెట్టండి. మిగతాగా ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఒక ఎంప్లాయ్ మహిళ జాబ్ చేయనికో కంపల్సరీ ఎంతో కొంత సంపాదిస్తారు. బస్సులో ఎక్కడైనా ప్రయాణం టికెట్ అఫోర్డ్ చేసేంత బాధలు లేరు కదా వాళ్ళు. దీంట్లో మార్పులు చేర్పులు చేస్తే ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఒక మంచి నడుస్తుంది. ఈ ఆటో వాళ్ళకి ఇబ్బంది కాదు, అందరికి ఫ్రీ పడితే ఈ ఆటో వాళ్ళు దగ్గర 52 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా నా తెలంగాణ ప్రజల్ని మంచి ఆలోచించే విధంగా నేను ట్వీట్ చేసిన సెకండ్ నన్ను బ్లాక్ చేసాడు. చూపిస్తాను, నేను ట్వీట్ చేసిన సెకండ్ నన్ను బ్లాక్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి. చూపిస్తే ఉన్నాయి కదా ఇప్పటిదాకా చేసినటువంటి, మేము ఆగినాం మా బీఆర్ఎస్ సుప్రీం చెప్పినటువంటి మాటలు విని ఇప్పటిదాకా మేము ఆగినాం. ఇప్పటిదాకా వాళ్ళని ఎదిరించలేదు, ఇప్పటిదాకా అడగలేదు. నేను ఇప్పుడు మీకు సంవత్సరం దాకా మేము ఏమనలేదు వాళ్ళని. ఆఫ్టర్ దీని తర్వాత ప్రజలే వ్యతిరేకత. కేసీఆర్ గారు ఒక మీటింగ్లో అన్నారు, మన వరంగల్ వాళ్ళది ఒక ఎర్రవల్లి ఫామ్ హౌస్ చిన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో అన్నారు, ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి, ఆ రోజులు వస్తాయి చూడండి అన్నారు. వచ్చినాయి, ప్రజలు తిరగబడతారు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు, అదే ఫోన్ త్రూ తిరగబడుతున్నారు ప్రజలు, చూపిస్తున్నారు. సభకు జన సమీకరణకి ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. ఎందుకు ఇస్తామని ప్రజల మనసులో ఈ గులాబీ కండువా కేసీఆర్ గానం ఇప్పటికీ అట్లనే ఉంది.
ఆ బాధలో ఉన్నారు. ఇప్పుడు మా కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇప్పుడు చెప్తారు. మాజీ మంత్రి వైరల్ అవుతుంది ఆ వీడియో, పైసలు 200 ఇస్తాం 500 ఇస్తాం 200 నేనైతే చూడలేదు, కానీ ఆ వీడియో అదే అవును అది కట్ చేసి చేశారు. అది పూర్తి వీడియో లేదు. ఏమంటాడు పూర్తి వీడియో, అది వాళ్ళ సభకి పైసలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది, మా సభకి స్వచ్ఛందంగా వస్తారు అన్నది వీడియో ఉంది. అది కాకపోతే ఏం చేస్తున్నారు, వీళ్ళకి కావాల్సినటువంటి ఎంత అయితే క్లిప్ ఉందో అంతానే తీసుకొని వైరల్ చేస్తున్నారు. ఆ పూర్తి వీడియో మీరు ఒకసారి చూడండి, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. మీరు అన్నట్టు వీడియో, అది పూర్తి వీడియో ఒకసారి చూసి మీరు చెప్పండి. దానికి కొంచెం క్లిప్ వీళ్ళకి కావాల్సింది ఆ వీడియో తీసుకుని దాన్ని ప్రస్తుతం మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కదండి, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, అట్లనే తీసి వైరల్ చేస్తున్నారు. ప్రజల సభలో మా బీఆర్ఎస్ సుప్రీం గారు మేమున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజలు అడుగుతారు, ప్రజలే జవాబు చెప్తారు. మనం చెప్పనవసరం పార్టీలో నేను ఒక కార్యకర్తగా, నీకు కావాల్సిన కార్యకర్త నేను చెప్పనవసరం, ప్రజలకు తెలుసు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ప్రజలకు తెలుసు. ప్రజలు దాన్ని మేమైతే అనుకుంటా ఉన్నాం, కంపల్సరీ రానున్న స్థానిక సంస్థల్లో అయితే ఈ విధానసభ సభ అయితే సిల్వర్ జూబ్లీ వేడుకలు మేము జరుపుతా ఉన్నాము. కంపల్సరీ ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది. ప్రజలు కూడా ఇప్పటికే ఆలోచనలో పడ్డారు. పండు ముసలి చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు, ఇప్పుడు మ్యారేజ్ సీజన్లలో ఇంతకుముందు సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుండే, ఇప్పుడు కేసీఆర్ గారి పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తా ఉన్నారు. పబ్లిక్ సఫర్ అవుతున్నారు. అందుకే ఆ పాటలు బట్టి ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. అట్లా అయిపోయింది, ప్రజలు ఆలోచనలో పడ్డారు. రానున్న కంపల్సరీ స్థానిక సంస్థలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, కంపల్సరీ మనం గెలుస్తాం. నా ధీమా ఉంది, కంపల్సరీ మనం గెలుస్తాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.